ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనకి సంఘ ప్రార్థన అనగా కలిసి ప్రార్థించుట, ఏక మనసుతో ప్రార్థించుట. కలిసి అనగా ఐక్యత, కలిసి అనగా ఏకత్వము, ఒకే మనసు, ఒకే తాత్పర్యము, ఒకే ఆలోచన కలిగి మనము ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థన అనగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుట. ప్రార్థన అనగా ప్రభు యొక్క ఉద్దేశమును మనము అడిగి పొందుట. ప్రభు ఏదైతే ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని ప్రభు యొక్క సన్నిధిలో అడిగి పొందుట. స్వతంత్రత, రిలేషన్ విత్ గాడ్, దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండటమే ప్రార్థన. సో ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఒక మాట ద్వారా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 107వ కీర్తన 9వ వచనం, 107వ కీర్తన 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 107వ కీర్తన 9వ వచనం. ఎవరైనా చదవగలరా? లైవ్లో ఉన్నవారు 107వ కీర్తన 9వ వచనం. 107వ కీర్తన 9వ వచనం. సరే, నేను చదువుతా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ వచనంలో కొన్ని మర్మములు దాగి ఉన్నాయి. ఆశగల ప్రాణము, ప్రాణం అనేది శరీరంలో ఉంటుంది, ఆశ అనేది మనసులో ఉంటుంది. మనసులో ఉన్న కోరిక లేక ఆశ శరీరం ద్వారా తీర్చబడాలి అంటే శరీరము దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. ఎప్పుడైతే మన శరీరము దేవుని వాక్యానికి లోబడుతుందో మన ఆత్మ ద్వారా అనేకమైనటువంటి గొప్ప ఆధిక్యతలు ప్రభు నుంచి మనం పొందుకోవచ్చు. నిజమే, దేవుని ప్రజలైన మనలో కొన్ని ఆశలు, ఆలోచనలు, కోరికలు ఉంటాయి. అవి తీర్చబడటానికి గాను మన ప్రాణము దేవునిపై ఆధారపడి ఉండాలి, దేవునిపై ఆనుకుని ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఈ లోకంలో మానవుడికి తృప్తి లేదు ఎక్కడ కూడా. ఉదయం టిఫిన్ తింటే మధ్యాహ్నం అన్నం తింటాం, మధ్యాహ్నం అన్నం తింటే మళ్ళీ సాయంత్రం అన్నం తింటాం, మళ్ళీ రాత్రంతా పడుకొని నిద్రపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే టిఫిన్ తింటాం. తృప్తి లేని జీవితం. ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఎన్ని ధరించుకున్నా తృప్తి లేదు. కనుక ఈ లోకంలో ఎక్కడ కూడా దేర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ వరల్డ్. అయితే మనకు సంతృప్తి, తృప్తి అనేది ప్రభు దగ్గరే. అందుకే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి రావాలి. ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఉన్నాడు. ఆశ కలిగిన వారి ప్రాణములను, ఆకలి కొనిన వారి ప్రాణములను మేలుతో నింపి ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల వేళలో ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనలో ఉన్న ఆశ ఏంటి, మనలో ఉన్న ఆకలి ఏంటి? ఆశను తృప్తిపరిచేది ఆయనే, ప్రాణమును మేలుతో నింపేది కూడా ఆయనే. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మరి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో డార్లిన్ డైబ్లర్ అనేటువంటి మహిళ దేవుని యొక్క వాక్యాన్ని జపాన్ వీధుల్లో ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటించే సమయంలో అక్కడున్న సైన్యం ఆమెను బంధించి ఆమెను కఠినంగా శిక్షిస్తారు, ఆ జైల్లో వేసేస్తారు. అక్కడ జైలు అధికారి కూడా ఆమెను బాగా కొడతాడు, కొట్టి అట్టు వదిలేసి వెళ్ళిపోతారు. ఆమె ఇంకా అక్కడ జైల్లో సరైనటువంటి ఆహారం ఉండదు కాబట్టి బాగా బాధపడుతూ ఉంటుంది, ఎంతో బలహీనత అయిపోద్ది, తీవ్రమైనటువంటి
ఆ దెబ్బలతో జబ్బును పడిపోద్ది. జబ్బును పడిపోయినప్పుడు ఆమెకు ఒక కోరిక కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆశ అనేది ఆమెలోకి వస్తుంది. ఏంటంటే ఒక అరటిపండు తినాలనిపించింది. జైల్లో ఎక్కడన్నా అరటిపండ్లు ఉంటాయండి? ఉండవు కదా. కానీ ఆమె యొక్క ఆశ, ఆలోచన, కోరిక, నాకొక అరటిపండు తినాలనిపిస్తుంది అని మనసులో అనుకొని ఏం చేసిందంటే, మన మనసులో అనుకున్నప్పుడు ఆ అనుకున్నది ఇచ్చే వాళ్ళని అడగాలి మనం. ఎవరిస్తారంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. అడుగుటంటే ప్రార్థన. ఇప్పుడు జైల్లో అరటిపండ్లు అయితే రావు, కానీ అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగల సమర్థుడు. కాబట్టి ఆశగల వారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు కనుక ఆమె ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి ప్రార్థన చేసింది. ఏమని? ప్రభువా, నాకు ఒక్క అరటిపండు ఇవ్వు, ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని చిన్నపిల్లల్లాగా విశ్వాసంతో ప్రార్థన చేసింది. చూడండి, ఆమె ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆశతో మొట్టమొదటిగా డార్లిన్ డైబ్లర్ అనేటువంటి ఆ స్త్రీ తను చేసిన ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తాను కొట్టబడి కూడా, జబ్బున పడి కూడా ప్రార్థన చేసింది. ఎలాంటి ప్రార్థన? ఒకటి, ఆమెలో ఒక ఆశ ఉన్నది. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చామంటే ఆశతో రావాలి. ప్రభు నాకు ఇస్తాడు. మనలో ఏదైతే ఆశ ఉన్నదో ఆ ఆశను పుట్టించేది కూడా ఆయన. కాబట్టి ఆశ గల ప్రాణము తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. మొట్టమొదటిగా ఆశతో ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఇది మెయిన్ పాయింట్. మొట్టమొదటి ఇక్కడ మరి ఈ స్త్రీ చూడండి, డార్లిన్ డైబ్లర్ అనేటువంటి స్త్రీ ఆమె చేసిన ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఒకటి, ఆశతో ప్రార్థన చేసింది. 107వ కీర్తన 9వ వచనం జ్ఞాపకం చేసుకుంది. రెండోది, అరటిపండు తినాలి అనే కోరికతో ఆమె కోరిక కలిగింది. ఒక కోరిక. ఆ కోరిక దేవుని చిత్తానుసారమైన కోరిక. అరటిపండు తినటం అనేది అది ఒక కోరికే కదా. కాబట్టి ఆమె మనసుకి ఒక కోరిక వచ్చింది. ఏంటంటే, మరి ఇంత జబ్బును పడినప్పటికీ ఈ జైల్లో కూడా నాకు ఒక అరటిపండు అయితే బాగుండు కదా అని కోరుకుంది. చూడండి, 145వ కీర్తన 19వ వచనం, ఆయనకు భయపడు వారి కోరిక ఆయన నెరవేర్చును. రెండోది, ఆమెలో ఉన్న కోరిక దేవునికి భయపడింది. ఆమె మనుషులకు భయపడలేదు, లోకానికి భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, జబ్బుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడింది. ప్రభువా, నా కోరిక నువ్వు తీర్చాలి. ఏంటి ఆ కోరిక? అరటిపండు తింటాం. భౌతికమైనటువంటి అవసరాలు తీర్చబడాలంటే ఆత్మ దేవునికి సమీపంగా వెళ్ళాలి. అందుకే ఆమె ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుకు సమీపంగా వెళ్ళింది, కోరిక కలిగి ఉంది. 145వ కీర్తన 19 ప్రకారంగా ఆయనకు భయపడు వారి కోరిక ఆయన నెరవేర్చును. కాబట్టి రెండోది, ఆమెలో ఉన్న కోరిక, అంటే కోరికతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఒకటి ఆశతో వచ్చింది. మనం కూడా ఏదైతే మనం ప్రభు దగ్గర అడగాలనుకున్నామో ఆశ మనలో ఉండాలి. ఇంకోటి దురాశ ఉండకూడదు. దేవుని చిత్తానుసారమైన ఆశ, ఆయన ఇష్టానుసారమైన ఆశ మనం కలిగి ఉండాలి. రెండోది, కోరిక కలిగిన వారమే. మూడోది, ఆమెలో ఒక వాంఛ అనేది పుట్టింది. వాంఛ, డిజైర్. 37వ కీర్తన 4వ వచనం, యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీర్చును. ఆమె యెహోవా యందు ఆనందిస్తూ ఉంది. కొట్టబడి జబ్బుపడినప్పటికీ కూడా ఆమె ఆనందం ప్రభుతోనే. ఎప్పుడైతే ప్రభునందు ఆనందించిందో ఆమె వాంఛ, హృదయ వాంఛలు తీర్చబడుతున్నాయి. కనుక మూడోది, మనము వాంఛ కలిగిన వారమై ప్రార్థన చేయాలి. నాలుగోది చూడండి, ఆమెకు ఒక ఇష్టం అనేది ఉంది. ఇష్టము. యోహాను సువార్త 15:7, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నేళ్ళ మీకు ఏది ఇష్టమో అడగమంటారు. కాబట్టి మన ఇష్టం నెరవేర్చబడాలంటే ఆయనలో మనం ఉండాలి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా
ఆమె ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. ఐదోది అవసరం అయిపోయిన దానికి ఆమె అవసరం. ఫిలిప్పి 4:19 క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరతలు తీర్చును. కాబట్టి ఆయన తీర్చేస్తున్నాడు. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరం కలిగిన వారమై ఆయన సన్నిధికి రావాలి. ఆరోది అక్కర కలిగిన వారమై. అపోస్తుల కార్యం 4:35 వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువలేదు. కాబట్టి ఆరోది అక్కర కలిగిన వారమై ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ఏడోది అపేక్ష. కొలస్సీ 3:2 భూమి మీద ఉన్న వాటిని గాక పైనున్న వాటినే అపేక్షించండి. అంటే వెదకండి, అంటే అపేక్షించండి. కనుక ప్రార్థనలో ప్రవేశించక మనకు ఏడోది మరి డార్లిన్ ఆమె యొక్క ప్రార్థన జీవితం. డార్లిన్ డైబ్లర్ ఆమె యొక్క ప్రార్థన జీవితం. ఆమె కొట్టబడి బాధించబడి జ్వరంతో జబ్బుతో ఉన్నప్పటికీ ఆమె చేసిన ప్రార్థన, ఆమెలో ఉన్నటువంటి ఆశలో 7 చూసారా. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో వెంటనే ఆమె ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. రెండో రోజే ఆ జైలు కమాండర్ అనే ఆయన ఆమె గదికి వచ్చి ఆశ్చర్యంగా ఆమె కొరకు 92 అరటిపండ్లు ఇచ్చాడు. ఒక గంప తెచ్చి ఇచ్చాడు. చూడండి, ఆమె అడిగింది ఒక్కటే, కానీ దేవుడు ఆమెకు ఎన్ని ఇచ్చాడు? 92 అంటే 91 ఇచ్చాడు. 1 + 91 అంటే 92. ఆమె ఒకటి అడిగితే 92 ఇచ్చాడు. అట్లా మనం కూడా ఆమె చేసే ప్రార్థనలా మనం చేయాలి. మన ప్రార్థన చేసేలాగా చేయాలి, పొందేలాగా చేయాలి, విశ్వాసంతో చేయాలి. కాబట్టి అలా శత్రువులతోనే మన అవసరాలు తీరుస్తాడు. ఏమని భయంకరంగా కొట్టి వెళ్ళిపోయిన జైలు కమాండరే వచ్చి ఆమెకు అరటిపండ్లు ఇచ్చాడంటే మామూలు విషయమా? అందుకే ప్రసంగి గ్రంథం 2:26 అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ముడికి నిర్ణయించను. మన అవసరాలు తీర్చడానికి పాపాత్ములకు నిర్ణయించాడు అది. కాబట్టి మరి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే పాపాత్ములు ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి, తప్పదది. అది దేవుడు వాక్యంలోనే చెబుతున్నాడు ఇక్కడ. ఉదాహరణకి కొంతమంది మరి వారి పలహారాలు ఏదో తెచ్చిస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాలి. అది మాకొద్దు, మేము తీసుకోమని అనకూడదు. దేవుడే నిర్ణయించాడు పాపాత్ముడికి. సరే వాళ్ళే ఒక 10 లక్షలు ఇచ్చారనుకో, తీసుకోమా? ఏదో తెచ్చిచ్చారు, ప్రసాదమో అరటిపండు ఏదో ఇచ్చారనుకో, ఇచ్చినప్పుడు మేము నాకు వద్దండి అంటావు. అదే చేత్తో ఒక 10,000 ఇచ్చాడు అనుకో, తీసుకోవా? తీసుకుంటావా? లేదు చెప్పు, నాకు తీసుకుంటావా? మరి ఇది తీసుకొని అది తీసుకోకపోవటం ఏంది? ఏది తీసుకున్నా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. పాత నిబంధన అంటది తీసుకోవద్దు అంటది, క్రొత్త నిబంధన అంటది నువ్వు ఏదైనా తీసుకో కానీ ప్రార్థన చేసుకో అంటది. లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు, బయటకు వచ్చేది నిన్ను అపవిత్రపరుస్తుందని క్రొత్త నిబంధన చెబుతుంది. అట్లనే మనం దాన్ని తీసుకోవద్దని కాదు, మనకి దేవుడు చెప్పిన రీతిగా సమయ సందర్భానుసారంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా కాకుండా దేవుని చిత్తానికి మనం లోబడిన వారమై ఇహలోకంలో బ్రతుకుతున్నాం. కాబట్టి అంటవద్దు, ముట్టవద్దు ఇలాంటివన్నీ మనం పెట్టుకోకుండా అనేకులను మనం సంపాదించుకోవటానికి తప్పదు. మనకి శత్రువు కొట్టాడు, బాధ పెట్టాడు, ఆయనే తెచ్చిచ్చాడు అరటిపండు. మరి ఇంకెవరి చేతను పంపించవచ్చు కదా? మరి పాపాత్ములు తీసుకొచ్చా మనం తీసుకోవచ్చా? పాపాత్ములు ఇస్తే మనం తీసుకోవచ్చా? అది దేవుని నిర్ణయం అండి. దేవుడే వాళ్ళని పంపించి తీసుకోమని చెబుతున్నాడు ఇక్కడ ప్రసంగిలో. తప్పదు, ప్రార్థన చేసుకోవాలి, తీసుకోవాలి. కాబట్టి మరి ఈ స్త్రీ ఆమెలో ఉన్న ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరిచాడు జైలు నాయకుడు ద్వారా. నా అవసరాలు కూడా దేవుడు తీర్చబడాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? ఒకటి ఆశ కలిగి, రెండవది కోరిక కలిగి, మూడవది వాంఛ కలిగి, నాలుగవది ఇష్టపూర్వముగా, ఐదవది అవసరతలో, ఆరోది అక్కర కలిగి, ఏడవది అపేక్ష కలిగిన వారమై. ఆ స్త్రీ ఏ రీతిగా ప్రార్థన చేసి పొందుకుందో, ఒకటి అడిగింది 91 ఎక్కువ పడింది, 92 పొందుకుంది. మనం కూడా మరి అలా పొందుకోవటానికి గాను ఆమెలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, కొట్టబడి జబ్బున పడి బాధల్లో వేదనల్లో కూడా
నా ప్రభు నాకు ఇస్తాడు అనేటువంటి దృఢ నిశ్చయతతో ప్రార్థన చేసింది. మనం కూడా పొందుకునేలాగున ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చేలాగున మనం ప్రార్థన చేయాలి. పొందుకునేలాగున విశ్వాసంతో ప్రార్థన చేస్తే శత్రువులే మన అవసరాలు తీరుస్తాడు. కాబట్టి ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఒకసారి మన జీవితాన్ని ప్రశ్నించుకొని, మరి సహోదరి మరి డార్లిన్ డైబ్లర్ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కాబట్టి విని మనకు జవాబిచ్చులాగా మనం కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం.